మరి రాజు రవి ఇంటికి ఎలా వెళ్ళారో చూద్దామా. ఇద్దరూ పెద్దవాళ్ళుగా ఎలా మారారు, మ్యావ్ మ్యావ్ వాళ్ళని ఎలా మామూలుగా మార్చిందో చూద్దాం. నాకు తెలుసు, మీ ఇద్దరు ఇక్కడ ఆ మంచినీళ్ళు తాగారు కదా, అందుకే చిన్నిగా మారిపోయారు. నాతో పాటు రండి, నేను మిమ్మల్ని మామూలుగా మారుస్తాను. అదిగో ఆ గది కనిపిస్తుంది కదా, మీరు దాంట్లోకి వెళ్ళండి. దాంట్లో ఒక బాటిల్ ఉంటుంది, దాంట్లో ఉన్న నీళ్లు తాగేయండి, అప్పుడు మామూలుగా అయిపోతారు. అంతలోకి రవి అడుగుతాడు, నువ్వెందుకు మమ్మల్ని ఇక్కడ బంధించావు? అసలు నువ్వు తలుపేసి ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు అలా చేయకుండా ఉండుంటే మిమ్మల్ని ఈ పాటికి ఆ డ్రాగన్ తినేసేది. ఇద్దరికీ అర్థం కాదు అసలు డ్రాగన్ ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని. అంతలోకి రాజు అంటాడు, సరే ఇదంతా వద్దు, మేము బయటికి వెళ్ళిపోవాలి, మేము మా ఇంటికి వెళ్ళిపోవాలి, మాకేదైనా దారి చూపి. మీరిద్దరూ ఇక్కడి నుంచి బయటపడాలంటే అదిగో ఇక్కడ ఒక క్యాసల్ కనిపిస్తుంది కదా, అక్కడ మీరు వెళ్ళిపోయి అక్కడ ఒక మాంత్రికుడు ఉంటాడు. ఆ మాంత్రికుడిని అడిగితే ఆ మాంత్రికుడు మిమ్మల్ని ఇంటికి పంపిస్తాడు. ముందు మనం మంచినీళ్ళు తాగుదాం, ఆ తర్వాత మనం వెళ్ళి మాంత్రికుడిని కలుద్దాము అంటాడు రవి. ఇద్దరూ వేరే రూమ్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగేసి మళ్ళీ మామూలుగా మారిపోతారు. మీ ఇద్దరు ఇక్కడి నుంచి బయటపడాలంటే అదిగో మీకు ఒక కోట కనిపిస్తుంది కదా, ఆ కోటలోకి వెళ్తే అక్కడ ఒక మాంత్రికుడు ఉంటాడు. మీరు ఆ మాంత్రికుడిని అడిగితే ఆయన చాలా మంచివారు, మిమ్మల్ని మీ ఇంటికి పంపించేస్తారు. కానీ జాగ్రత్తగా వెళ్ళండి, ఈ మధ్యలో కానీ ఆ డ్రాగన్ వచ్చిందో మీ ఇద్దరిని తినేస్తుంది, జాగ్రత్తగా వెళ్ళండి. వాళ్ళిద్దరూ కోట వైపుకి బయలుదేరతారు. వాళ్ళు కోటలోకి వెళ్ళంగానే అక్కడ వాళ్ళకి ఒక మాంత్రికుడు కనిపిస్తాడు. నా పేరు రాజు, ఇదిగో ఇతను నా ఫ్రెండ్ రవి, మేమిద్దరం ఇక్కడి నుంచి బయటపడాలనుకుంటున్నాము, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము, మాకు ఎలా అయినా మీరు సహాయం చేయండి అంటాడు. నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను, కానీ ఈ లోపల మీరు ఈ రాత్రికి ఇక్కడే పడుకోండి, తెల్లారుజామున నేను మిమ్మల్ని మీ ఇంటికి పంపించేస్తాను. మీరు ఏమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగనా, అసలు ఈ డ్రాగన్ ఏంటి? ఇందాక మ్యావ్ మ్యావ్ కూడా అంది డ్రాగన్ అని, ఎందుకు అందరూ ఆ డ్రాగన్ అంటే అంత భయపడుతున్నారు? ఆ డ్రాగన్ అంత చెడ్డదా? లేదు, అది ఇంతకుముందు ఇక్కడే ఉండేది, అప్పుడు చాలా మంచిగా ఉండేది. ఎప్పుడైతే ఆ డ్రాగన్ వరల్డ్కి వెళ్ళొచ్చిందో అంతే, అందరినీ తినేయటమో ఏదో ఒక హాని జరపటమో చేస్తుంది. అదేంటి, అసలు ఆ డ్రాగను ఇంతకుముందు ఇక్కడ ఉండేది, డ్రాగన్ వరల్డ్కి ఎలా వెళ్ళింది? డ్రాగను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగింది, చక్కగా అందరితో కలిసి మెలిసి అందరి బాధలు తీర్చేది, తనకన్నా చిన్నవాళ్లతో ఆడుకునేది, పెద్దవాళ్ళకి సహాయం చేసేది. కానీ ఏమైందో ఏమో తెలీదు, ఒకరోజు మేమెంత చెప్పినా వినకుండా ఆ డ్రాగన్ వరల్డ్కి వెళ్ళింది. అంతే, ఆ డ్రాగన్ వరల్డ్కి వెళ్ళిన తర్వాత ఎవరు తనకి అడ్డొచ్చినా వాళ్ళందరినీ చంపేయటం, వాళ్ళందరికీ హాని కలిగించటం చేస్తుంది. అందుకే అందరూ ఆ డ్రాగన్ అంటే చాలా భయపడుతున్నారు. మీరు పొరపాటును కూడా రాత్రికి ఆ డ్రాగన్ ముందుకి వెళ్ళొద్దు. మేము మీకు ఎలా అయినా సహాయపడగలమా అంటే మాంత్రికుడు అంటాడు, మీరేమీ చెయ్యొద్దు, మీరేమన్నా చేసినా అది మిమ్మల్ని తినేసిద్ది, మీరు ఏమీ చెయ్యొద్దు, నేను మిమ్మల్ని తెల్లారుజామున మీ ఇంటికి పంపించేస్తాను, వెళ్ళి పడుకోండి. మీ దగ్గర డ్రాగన్ని మార్చడానికి ఏ మాయ లేదా? మళ్ళీ డ్రాగన్ ఇంతటి ముందులాగా అవ్వలేదా? మా దగ్గర ఉన్న మాయ ద్వారా అవ్వగలదు, కానీ ఆ మాయని ప్రయోగించాలి అంటే తను ఇక్కడున్న వస్తువుని ఏదో ఒకటి తినాలి, తాగాలి. తను అలా క్రూరంగా మారిన దగ్గర నుంచి మేమెంత ప్రయత్నించినా అది ఏమీ తినట్లేదు, ఏమీ తాగట్లేదు. మాకొక్క చిన్న అవకాశం ఇచ్చి చూడండి, మా వలన ఏమన్నా అవుతుందేమో.
మేం ప్రయత్నిస్తాం. చాలా ప్రమాదకరం. వద్దు వద్దు, మీరు వెళ్ళి పడుకోండి. మీరు మమ్మల్ని నమ్మండి, మాకొక్క అవకాశం ఇచ్చి చూడండి అని అంటారు ఇద్దరు. సరే అని మాంత్రికుడు ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు, కానీ చాలా జాగ్రత్తగా ఉండమంటాడు. సరే అని ఇద్దరు వెళ్ళి పడుకుంటారు. అర్ధరాత్రి ఏదో చెప్పుడవుతుందని లేస్తారు. చూస్తే బయట పెద్ద పెద్ద అడుగుల శబ్దం, చూస్తే పెద్ద డ్రాగను. ఇద్దరికి చాలా భయం వేస్తుంది. ఎలా అయినా వీళ్ళకి సాయం చేసే వెళ్దాము. ఈ డ్రాగను ఇంతకు ముందులాగా మారిపోయే ఉపాయం ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా. గుర్తుందా, మనం చుంచున్ దగ్గరికి వెళ్ళినప్పుడు చుంచును మనం తినేటప్పుడు మాయను ఉపయోగించింది. దానివలన నువ్వు ఎక్కడైతే కూర్చున్నావో అక్కడే కూర్చొని పోయావు. ఏమీ తినకుండా ఒక్క మెతుక్కు మిగిల్చినా మనం లెగవలేకపోయాము. అలానే మ్యావ్ మ్యావ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మంచినీళ్ళు తాగేసాం, కానీ అవి కూడా మాయా మంచినీళ్ళు. మనము చిన్నవాళ్ళగా మారిపోయాం. ఈ రెండింటిని మనం ఉపయోగించి ఎలా అయినా ఆ డ్రాగన్ని మళ్ళీ మామూలుగా మార్చడానికి ప్రయత్నిద్దాం. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మన ఇద్దరము పని చేద్దాం, డ్రాగన్ వరల్డ్కి వెళ్దాం. అక్కడే మనకి ఏదో ఒక దారి కనిపిస్తుంది. డ్రాగను ఇక్కడ తినకపోతే అక్కడ తింటుందేమో. మనము డ్రాగన్ తినే వాటిలో కలిపేసామనుకో ఈ మాయా పదార్థాలు, అప్పుడు డ్రాగన్ మళ్ళీ మామూలుగా మారొచ్చేమో. ఒకసారి ప్రయత్నిద్దాం. అవును రాజు, పద వెళ్దాం. వాళ్ళిద్దరూ ధైర్యం తెచ్చుకొని డ్రాగన్ వరల్డ్కి వెళ్తారు. కానీ వాళ్ళు వెళ్ళే కొద్దికి ఆ డ్రాగన్ వరల్డ్ చాలా భయంకరంగా మారిపోతూ ఉంటుంది. అక్కడ చాలా డ్రాగన్స్ ఉంటాయి. వీళ్ళు చాలా నెమ్మదిగా వెళ్తారు. రాజు రవి డ్రాగన్ వరల్డ్కి వెళ్ళే ముందు మ్యావ్ మ్యావ్ దగ్గర నుంచి మంచినీళ్ళు మరియు చించున్ నుంచి తినే వాటిలో కలపటానికి పొడిని తీసుకుంటారు. ఆ బాటిల్లో ఉన్న మంచినీళ్ళు కొంచెం తాగుతారు. దాంతో వాళ్ళిద్దరు కొంచెం చిన్నిగా మారిపోతారు. దానివల్ల ఆ డ్రాగన్స్ అన్నీ వీళ్ళని చూడలేకపోతాయి. రాజు రవి ఆ డ్రాగన్ ఉన్న చోటుకి వెళ్తారు. వెళ్ళి డ్రాగన్ తినే వాటిలో తాగే వాటిలో వాటిని కలిపేస్తారు. డ్రాగను తినటానికి కూర్చున్నప్పుడు తినేసరికి తనకి దాహం వేసి లెగవబోతుంటే తను లెగవలేకపోతుంది. సరే అని వేరే డ్రాగన్ని పిలిచి మంచినీళ్ళు ఇవ్వమంటది. అంతలోకి అక్కడ రాజు ఆ మంచినీళ్ళ గ్లాస్ని డ్రాగన్ దగ్గరికి జరుపుతాడు. డ్రాగన్కి అర్థం కాదు అసలు ఎవరు జరిపారా అని. ఎందుకంటే రాజు చిన్నవాడిగా అయిపోయేసరికి డ్రాగన్కి కనిపించడు. సరే అని డ్రాగన్ మంచినీళ్ళు తాగేసిద్ది. మంచినీళ్ళు తాగేసిన తర్వాత డ్రాగన్ కూడా చిన్నిగా మారిపోతుంది. చిన్నిగా మారిపోగానే డ్రాగన్కి అంతా గుర్తుకొచ్చేసిద్ది. తను ఎలా అయితే డ్రాగన్ వరల్డ్కి వచ్చిందో, ఇంతకుముందు ఎక్కడ ఉండేదో అంతా గుర్తుకొస్తుంది. తను రాజు రవి వైపు చూసి వాళ్ళకి ధన్యవాదం చెప్పుకుంటుంది. తర్వాత ముగ్గురు కలిసి కోటకి బయలుదేరతారు. బయలుదేరిన తర్వాత అక్కడ మాంత్రికుడు డ్రాగన్ని చూసి చాలా సంతోషిస్తారు. అలానే మ్యావ్ మ్యావ్ ఇంకా చించిన్ కూడా చాలా సంతోషిస్తారు. అందరూ రాజు రవికి కృతజ్ఞతలు చెప్తారు. మాంత్రికుడు రాజు రవిని మళ్ళీ మామూలుగా మార్చేస్తాడు. ఇంకా మాంత్రికుడు, మీరు ఈ పూటకి ఇక్కడే పడుకోండి, రేపొద్దున్నే నేను మీ ఇద్దరిని మీ ఇంటికి పంపించేస్తాను అంటాడు. సరే అని రాజు రవి ఇద్దరూ వెళ్ళి చక్కగా నిద్రపోతారు. తెల్లారుజామున మాంత్రికుడు చెప్పినట్టే వాళ్ళిద్దరిని ఇంటికి పంపించేస్తాడు. తెల్లారుజామున లేచేసరికి వాళ్ళిద్దరూ వాళ్ళ ఊర్లో ఉంటారు.